చిరు వ్యాపారులపై పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పడింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో దుకాణాలను మూసివేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో నష్టపోతున్నామని అంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఒకవైపు పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది వ్యాపారాలను కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రదేశం, ఇక్కడ చిరు వ్యాపారం ఎక్కువగా జరిగేటువంటి ప్రదేశం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు, రోజువారీ వ్యాపారం చేసుకొని సాయంత్రానికి ఆదాయం సంపాదించుకునేటువంటి చిరు వ్యాపారస్తులంతా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడాయి. ఎందుకంటే ఏదైనా కావచ్చు, ఎందుకంటే ధరల పెరుగుదలకు సంబంధించి ఒక గ్యాస్ కావచ్చు, వంట నూనెకి సంబంధించినటువంటి ధరలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి ఖాళీ అయిపోయినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అనేకం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వ్యాపారాలు చాలా చోట్ల ఉన్నాయి. రోజువారీగా ఉదయాన్నే వచ్చి టిఫిను, దోశ, ఇడ్లీ ఇలాంటి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి ఆ ఆయిల్తో పాటు గ్యాస్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి వ్యాపారాలు కూడా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటితో పాటు టీ స్టాల్స్, ఎక్కడెక్కడ చిన్న చిన్నగా కుటీర పరిశ్రమలుగా కావచ్చు, రోజువారీ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, నిత్యం వ్యాపారం చేసుకొని సాయంత్రానికి ఆదాయం ఎంతో కొంత ఆదాయం తీసుకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వ్యాపారాలు, వీళ్ళెవరు కూడా ప్రజెంట్ రోజువారీ వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారులంతా కూడా ఎక్కడికక్కడ ఖాళీ చేసుకొని పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి ఒక ఎత్తు, ఆ పెట్టిన పెట్టుబడికి ఆదాయం రాకపోగా పెట్టిన పెట్టుబడి కూడా పూర్తిగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటంతో వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యాపారస్తులకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీగా ఎప్పటికప్పుడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకు లేచిన తర్వాత వ్యాపారం కోసం వచ్చి కావాల్సినటువంటి ముడిసరుకులంతా కూడా తయారు చేసుకొని టిఫిన్ చేసుకొని రోజువారీగా వ్యాపారం చేసుకోవడం, వచ్చినటువంటి కస్టమర్లకు సర్వ్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర వచ్చినటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి ఇష్యూస్, వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో వ్యాపారానికి సంబంధించి వర్తకానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వీటిని అధిగమించడానికి అవసరమైనటువంటి చర్యలు ఏ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం వద్ద వస్తున్నటువంటి ప్రతిపాదనలుగా చెప్పుకోవచ్చు. చిరు వ్యాపారస్తులందరూ కూడా ప్రజెంట్ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యాపారాలను కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలే పెరిగినటువంటి టెంపరేచర్తో టీ, కాఫీస్ కావచ్చు, చిరుతిళ్ళకి కావచ్చు, ఉదయం టిఫిన్స్కి కావచ్చు, వీటన్నిటికీ కూడా కొంతవరకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గత్యంతరం లేక వ్యాపారాలను ముందుకు సాగించలేక పడుతున్నటువంటి అవస్థలు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద యుద్ధం ప్రభావంతో చిరు వ్యాపారులపైన ఉన్నటువంటి ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి వ్యాపారులకు అవసరమైనటువంటి ముడిసరుకు ఏదైతే ఉందో, గ్యాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇలాంటి నిత్యావసరాలని ధరల విషయంలో ప్రభుత్వం చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని కూడా వ్యాపారస్తులు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విజయ్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.